లోకము ఒక వ్యక్తిని ఇష్టపడాలంటే అతను ఏదో ఒకటి ఉండాలి. బాహ్యరీతిగా అందంగానైనా, ధనమైనా, లేక ఆస్తిపాస్తులైనా ఏదైనా ఉంటేనే సాటి మనిషి ఆ వ్యక్తిని ఇష్టపడతారు. ఒకవేళ అవి ఏమీ లేకపోతే ఆ వ్యక్తిని ఇష్టపడరు ప్రియులరా. అయితే ఈ వ్యక్తి జీవితంలో అనారోగ్యం చేత కుష్ఠరోగం రావడం బట్టి ఆ వ్యాధి అతన్ని అవయవాలన్నీ కూడా తినివేసింది. పాడైపోయాడు. అలాంటి మనుషుడు తన జీవితంలో కుటుంబం కానీ, తన యొక్క రక్త సంబంధికులు కానీ, ప్రాంత ప్రజలు కానీ ఎవరు కూడా అతన్ని ఇష్టపడడం లేదు. అందుకని ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అని అంటున్నాడు. ప్రియులరా, ఈ దినమందు దేవుని ఎరగనేటువంటి మన జీవితాల్లో కూడా పాపం అనే కుష్టి మన జీవితంలో ఉండడం ద్వారా అనేకులకు మనం అయిష్టంగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో చెప్తుంది, పాపం వలన వచ్చే జీతము మరణమని. ప్రతి మనిషిలో ఏదో ఒక పాపము ఏలుబడి చేయడం బట్టి మరొక వ్యక్తికి ఆ పాపం అనే కుష్టి ఉండడం ద్వారా ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఉదాహరణగా ఒక త్రాగుబోతనానికి అలవాటు పడిపోయినటువంటి మనుషుడు తన కుటుంబంలో ఎవరికి ఇష్టం లేకుండా ఉంటాడు. భార్యకి కానీ, బిడ్డలకు కానీ, అలాగనే సమాజంలో కూడా వీడు తాగుబోతాడు, ఎప్పుడు మారుతాడు, ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని కుటుంబంలో కానీ, సమాజంలో కానీ అసహించుకుంటుంటారు. ఎందుకనంటే అతనిలో ఉన్న పాపం అనే కుష్టి రోగం. ప్రియులారా, దేహరీతిగా ఉన్న కుష్టి రోగాన్ని బట్టి అసహించుకుంటూ ఉంటే ఈ దినాల్లో పాపం అనే కుష్టిని బట్టి కూడా అనేకులు అసహించుకుంటున్నారు. పాపము ఒక కుష్టి రోగంతో సమానమైంది. అది మానవుని యొక్క ఆత్మను తినివేస్తుంది. మానవుని ఆత్మే కాదు కానీ వారి దేహాన్ని కూడా పాడు చేస్తుందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. పాపము మనిషి జీవితాన్ని, మానవుని యొక్క ఆత్మను నిత్యము మండేటువంటి నరకంలోనికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. అందుకని ఒకవేళ మన జీవితాలు లేక మీ జీవితాలు ఈ దినాన పాపపు కుష్టి చేత జీవిస్తూ ఉంటే, ఎవరికి ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రభుని క్రీస్తు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు.